స్పందన టీవీ తెలుగుకి స్వాగతం. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు. హలో ఆటో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మహబూబాబాద్ జిల్లా తోరూర్ పట్టణ కేంద్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలని హాల్లో ఆటో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్. ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలుపుతూ ఈ నెల 25న హైదరాబాద్ ప్రాంతంలోని ఇంద్ర పార్క్ వద్ద జరిగే భారీ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఆటో రథయాత్ర ఏప్రిల్ 25న మొదలైన ఆటో రథయాత్ర నేటికి తొర్రూరుకు చేరుకుంది. ఈ రోజు నాటికి 15వ రోజు. మరి తొర్రూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తీసిన ర్యాలీకి మాకు స్వాగతం పలికినందుకు కూడా టౌన్ కమిటీకి రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. మేము ఏదైతే యాత్ర మొదలుపెట్టినామో మరి కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో మాకు కొన్ని హామీలు ఇచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొన్ని అంశాలను చేర్చింది. ఏది మన సంవత్సరానికి 12,000 రూపాయలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అట్లాగే ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామని కూడా కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చి మా ద్వారా ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఇంతవరకు కూడా ఇప్పుడు 16-17 నెలలు గడుస్తున్నా కూడా ఆటో సమస్యలను పరిష్కరించకపోగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. దీనికి నిరసనగా మా డ్రైవర్లు ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో 83 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో నా దగ్గర మేనిఫెస్టో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల ఎన్నికల మేనిఫెస్టో ఉంది. మీరు ఇచ్చిన హామీలకే, మీరు చెప్పిన హామీలకే మరి అతిగతి లేకుంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళ విషయం వేరు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉపాధి ఉన్నది, కానీ మా ఉపాధిని మీరు దెబ్బతీసిండు. మా ఉపాధి మీద మీరు గొడ్డలు పెట్టు లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మా జీవితాలను ఆగమాగం చేసింది, చిందర వందర చేసింది, మా ఉపాధిని దెబ్బతీసింది. మా ఆటోలకే మహిళలందరినీ కూడా మీ బస్సులోకి రప్పించుకున్నారు. 2-3 గంటలైనా సరే బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ మరి మా ఆటోలో ఎక్కడానికి ముందుకు రావడం లేదు. తద్వారా గిరాకులు పడిపోయి మా జీవితాలు ఆగమైనాయి. ఇప్పటి వరకు 83 మంది చనిపోయారు. కాబట్టి మేము కాంగ్రెస్ పెద్దలని, రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని, అట్లాగే ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని, అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. 27 వరకు కూడా ఈ రథయాత్ర రాష్ట్రంలో 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో 32 రోజుల పాటు కొనసాగుతుంది. మరి 27వ తారీఖు నాడు హైదరాబాద్ చేరుకుంటాం. అక్కడ మా మహాసభ వేలాది మందితో జరుగుతుంది. మరి ఆ రోజు వరకు మీరు స్పందించాలి. మా న్యాయమైన కోరికలను, మీరు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే మేము కోరుతా ఉన్నాం. శాంతియుత పంతాలో మా ఉద్యమం నడుస్తూ ఉంది. మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మరి మా ఆటో డ్రైవర్ల ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనించాలి. మరి ఆ తీవ్ర రూపం దాల్చొద్దని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ హింసాయుతం మాకు అద్దాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు స్పందించి తక్షణమే మా న్యాయమైన కోరికలను, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను తక్షణమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.